వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్. దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదేనేమో. ఇప్పుడు టర్కీ కూడా అదే చేస్తుంది. పాకిస్తాన్కు కొమ్ము కాసి ఇప్పుడు వాణిజ్యపరంగా ఇబ్బందులు పడుతుంది. పాకిస్తాన్తో చేతులు కలిపినందుకు టర్కీలోని పర్యాటక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి. చివరకు సినిమా షూటింగ్లకు కూడా టర్కీకి వెళ్లొద్దంటూ భారత సినీ ఇండస్ట్రీ నిర్ణయం కూడా తీసుకుంది. ఒకప్పుడు టర్కీకి భారత్ అండగా నిలిచింది. ఆపదలో ఉన్నప్పుడు ఆపన్న హస్తం ఇచ్చింది. కానీ టర్కీ తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. పాకిస్తాన్తో చేతులు కలిపి సాయం చేసిన చేతులనే నరికి వేయాలని ప్రయత్నించింది. ఆయుధాలను సరఫరా చేసి పాకిస్తాన్కు భారత్ పైకి ఉసిగొల్పింది. దీంతో ఇప్పుడు భారత్ కొట్టిన దెబ్బకు విలవిలలాడుతోంది. పాకిస్తాన్కు టర్కీ, అజర్బైజాన్ అండగా నిలవడంపై ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశమే ముందుంటుంది అంటున్న టూరిస్టులు వరుసగా తమ పర్యాటక ప్రయాణాలను ఈ రెండు దేశాలకు రద్దు చేసుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఏకంగా 2000 మంది భారతీయ పర్యాటకులు తమ బుకింగ్స్ను ఈ రెండు దేశాల్లో రద్దు చేసుకున్నట్లు వెల్లడైంది. మే నుంచి జూలై మధ్యకాలంలో తమ పర్యటనలను వారు రద్దు చేసుకుంటున్నట్లు తేలింది. మొత్తానికి దాదాపు 5% మంది ప్రయాణికులు తమ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తేలింది. ప్రముఖ ట్రావెల్ ప్లాట్ఫామ్ యాత్రా సిఇఓ మాట్లాడుతూ 50% హాలిడే ప్యాకేజీలు ఈ రెండు దేశాలకు క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో క్లియర్ ట్రిప్ క్యాన్సిలేషన్స్ 260% పెరిగాయని పేర్కొంది. ఇదే క్రమంలో ప్రముఖ దేశీయ వ్యాపారవేత్త హర్ష గోయంకా తన ఎక్స్ ఖాతాలో కీలక పోస్ట్ చేశారు. టర్కీ, అజర్బైజాన్ దేశాలకు టూరిజం రూపంలో గత ఏడాది భారత్ 4000 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందించిందని పేర్కొన్నారు. ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థను, హోటల్స్, విమానయానం సహా అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పించిందని అన్నారు. కానీ పహల్గామ్ దాడి తర్వాత ఆ దేశాలు పాకిస్తాన్ వెంట నిలబడ్డాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రపంచంలో అలాగే మన దేశంలో ఆ రెండు దేశాల కంటే అందమైన అనేక ప్రాంతాలు ఉన్నాయన్నారు గోయంకా. ఈ క్రమంలో ప్రజలు టర్కీ, అజర్బైజాన్కు వెళ్లటాన్ని మానుకోవాలని సూచించారు. ఇటీవల షురు అయిన బాయ్కాట్ తుర్కియే ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉందంటే ఈ రెండు దేశాలకు సంబంధించిన బుకింగ్ క్యాన్సిలేషన్లు ఏకంగా 250% చేరుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు ట్రావెల్ ఏజెన్సీలు ఈ రెండు దేశాలకు ఆన్లైన్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. కొత్త బుకింగ్లు 60% పడిపోయాయని, క్యాన్సిలేషన్లు 250%కి చేరినట్లుగా ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ వెల్లడించింది. తుర్కియే, అజర్బైజాన్లకు బాయ్కాట్ నినాదం ప్రభావం గడిచిన వారం రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుందని, ఈ రెండు దేశాలకు బుకింగ్లు 60% తగ్గగా గత ఏడాదితో పోలిస్తే క్యాన్సిలేషన్లు చేసుకునే వారి సంఖ్య 250% పెరిగినట్లుగా మేక్ మై ట్రిప్ చెబుతోంది. దేశ సంఘీభావానికి, మన సాయుధ బలగాలపై గౌరవంతో పర్యాటకుల నిర్ణయాన్ని తాము కూడా గౌరవిస్తున్నట్లు మేక్ మై ట్రిప్ చెబుతోంది. అత్యవసర ప్రయాణాల్ని మాత్రమే తాము సూచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే మరో పర్యాటక బుకింగ్ పోర్టల్ ఈజీ మై ట్రిప్ సైతం ఈ రెండు దేశాలకు సంబంధించి ఈ తరహా ప్రకటన చేయడం తెలిసిందే. గత వారంలో తుర్కియేకు 22%, అజర్బైజాన్కు 30% క్యాన్సిలేషన్లు జరిగినట్లుగా ఆ సంస్థ చెబుతోంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి రద్దు చేసుకోవద్దని చెప్పినా టూరిస్టులు మాత్రం ఆ దేశాలకు వెళ్లేందుకు అస్సలు ఇష్టపడడం లేదని చెబుతున్నారు. మరోవైపు బాయ్కాట్ తుర్కియేలో భాగంగా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే టర్కీ యాపిల్స్ను అమ్మేందుకు హోల్సేలర్లు మాత్రం నో చెప్పడం తెలిసిందే. తుర్కీ యాపిల్స్ను సీజన్లో దాదాపు 1000 నుంచి 1200 కోట్ల వరకు టర్నోవర్ ఉందని చెబుతారు. దీంతో వ్యాపారులు టర్కీ యాపిల్స్ను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయంతో పండ్ల మార్కెట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హిమాచల్, ఉత్తరాఖండ్, ఇరాన్, ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా బాయ్కాట్ తుర్కియే నినాదం అంతకంతకు విస్తృతమవుతుందని చెప్పక తప్పదు. దారిన పోయే దరిద్రాన్ని తలకు ఎక్కించుకుంటే ఏం జరుగుతుందో టర్కీకి ముందు ముందు బాగా తెలిసే ఛాన్స్ ఉంది.